బంద్ కి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుండి ప్రజలందరూ స్వచ్ఛందంగా స్పందిస్తూ బంద్ విజయవంతానికి సహకరించారు. ఈ బంద్ విజయవంత సందర్భంగా రాష్ట్ర గిరిజన మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. మీరంతా చూసారో లేదు, సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేశారు, ప్రింట్ మీడియా కూడా ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన చూస్తే సమస్య పరిష్కరించడం పోయి ఆదివాసులని మరింత చులకన భావంగా చూసే ధోరణి ప్రభుత్వాలు కనిపిస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రకటనలో ఏం చెప్తున్నారంటే 16,000 టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే సుమారు 2,034 పోస్టులు గిరిజనులకు వస్తుంది. అయినా ఈరోజు అల్లూరు జిల్లాలో గిరిజనులందరూ రోడ్డు మీద వచ్చి ఈ ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు అంటున్నారు. మీకు ఎవరికైనా ఉద్యోగం ఇస్తామంటే మీరు అన్న రోడ్లు వస్తారు? ఎవరైనా వస్తారు? ఎవరైనా మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీరు రోడ్డుకి రావద్దు అంటే అన్న రోడ్డుకి వస్తారా? మరి మంత్రి గారికి మన బాధ అర్థం కాలేదా, లేదంటే డిఎస్సి నోటిఫికేషన్ తెలియదా? అంటే మంత్రి గారిని ఒక వ్యక్తిగా, ఒక మహిళగా మనం గౌరవించవలసిందే. కానీ దురదృష్టవస్తు మంత్రి గారు మాట్లాడే మాటలో ప్రభుత్వ వైఖరి ఎంత నిక్కచ్చిగా ఉందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మంత్రి గారు ఆలోచించాలి. మంత్రి గారి షెడ్యూల్డ్ ఏరియాలో పుట్టి పెరిగి ఉంటే షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గిరిజనులు ఒక బాధలు, కష్టాలు, నష్టాలు తెలిసేది. కానీ సాలూరులో మంత్రి గారు పుట్టారు. సాలూరు నాన్ షెడ్యూల్డ్ ఏరియా, అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అవుతాడు, 100% రిజర్వేషన్ అమలు కాదు. అందుకే మంత్రి గారు చెప్పేది మేము 2,034 పోస్టులు ఇస్తామని ఆయన చెప్తుంది. ఈ 2,034 పోస్టులు మొత్తం ఇప్పుడు 26 జిల్లాలో ఇస్తున్న పోస్టులు, మన జిల్లాకు కాదు. ఈ 2,034 పోస్టులు రాష్ట్రంలో ఉన్న 34 గిరిజన తెగలు తన్నుకున్న పోస్టులు. ఒకటి కాదు, రెండు కాదు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మనం అడుగుతుందేంటి? మా షెడ్యూల్డ్ ఏరియాలో, 5వ షెడ్యూల్డ్ ఏరియాలో రాజ్యాంగం ప్రకారంగా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అంటున్నాం. మన ఉద్యోగాలు ఇవ్వడానికి అనేక రకమైన రూల్స్ అడ్డంకులు వస్తున్నాయి. అక్కడ మైదాన ప్రాంతంలో వాళ్ళందరూ తీసుకొచ్చి ఉద్యోగం ఇవ్వడానికి మాత్రం ఎటువంటి ఆటంకాలు లేవు. ఇది ఎక్కడనే ఒక సామెత ఉంది, మన గిరిజన గ్రామాలు చెప్తారు, కొండపిల్లి వచ్చి ఊరిపిల్లిని భయపెట్టినట్టు. కొండపిల్లి వచ్చి ఊరిపిల్లిని భయపెడతాట. ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రాంతంలో రాజకీయాలు శాసిస్తున్నారు, ఉద్యమాలు శాసిస్తున్నారు, మన రిజర్వేషన్ తన్నుకుపోతున్నారు, ఉద్యోగాలు తన్నుకుపోతున్నారు. ఇది ఎక్కడ దారుణం? ఇది బ్రతుకుల తెరువు కోసం వచ్చే వాళ్ళని మేము వ్యతిరేకించాలి కాదు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగం వేరు, ఈ ప్రాంతంలో ఉన్న హక్కులు వేరు. ఇవన్నీ గుర్తించి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన. కానీ ఈ ప్రభుత్వం అమలు చేయకుండా ఇప్పుడు ఏం చెప్తుందంటే చేస్తున్న బంధువులన్నీ వైసీపీలు చేయిస్తారని చెప్తున్నారు. వైసీపీలు బంధువులు చేయిస్తున్నారు, వైసీపీలే రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు. మాకైతే వైసీపీలు ఎవరు చెప్పలేదు. వైసీపీలు వచ్చి మీరు బంద్ చేయండి, ధర్నా చేయండి ఎవరిని చెప్పలేదు. నిజమే, వైసీపీలు మోసం చేశారు. గతంలో టీఎస్సీ రిజర్వేషన్ తీర్మానం చేశారు. తీర్మానం చేసి 4 సంవత్సరాలు వాళ్ళు పడుకున్నారు. అక్కడ ఏ గుడ్డుగురం పలుకుతున్నారు రోజు వైసీపీ వాళ్ళు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఎంపీలు ఏం చేస్తారు? చంద్రబాబు చెప్పిన మాట ఇది. ఏమంటాడు? అయ్యయ్యో వైసీపీ వాళ్ళు నా గుండె నిండా ప్రేమ ఉన్న ఆదివాసులకు అన్యాయం చేశారు, కాబట్టి రేపు అధికారులు వచ్చింటే నేను ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఇచ్చేస్తానని చెప్పాడు. మరి 10 నెలలు అయింది, ఏది రిజర్వేషన్? 10 నెలలు అయింది, నీ ఉద్యోగం ఏది? అంటే వైసీపీ మోసం చేసిన అనుకుందాం ఒకవేళ. మరి నువ్వు చేసిందేంటి? వైసీపీ వాళ్ళు ఆ రోజు మెగా డిఎస్సీ 6,000 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు ఇదే గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున మేము రోడ్లో పోట్లాడాం. ఆ రోజు వైసీపీతో మేము రాజీపడలేదు. ఈ రోజు కూడా వైసీపీతో కలిసి మేము పోట్లాడాం. గిరిజనుల తరపు నుంచి మాట్లాడతాం, గిరిజన తరపు నుంచి పోట్లాడతాం. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అధికార పార్టీ ఎవరున్నా ఈ రోజు ప్రజల కోసం మాట్లాడతాం. అయితే ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు సహజంగా మద్దతు ప్రకటించవచ్చు. వైసీపీ ప్రతిపక్షం వీరి ఉంది, ఈ రోజు బంధుకి ఉద్యమాలకు మద్దతు ప్రకటించవచ్చు. గతంలో మేము చేసినప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది, ఆ రోజు టీడీపీ కూడా మద్దతు ప్రకటించారు. నేను దాన్ని కాదనట్లేదు, దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ వైసీపీ మీద టీడీపీ మీద వైసీపీ పెట్టుకుని ఈ రోజు మన సమస్యలని గాలి వదిలేశారు. ఈ రోజు ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిచి ఉండొచ్చు,
కానీ 7 అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ గెలిచి ఉన్నారు. మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తున్నారు, మీరు 4 నెలల ముందు వచ్చి ఉంటే మేము అది చేస్తామని చెప్పి మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికే జిల్లా కలెక్టర్ గారు ఇన్వాల్వ్మెంట్ తప్ప అపాయింట్మెంట్ మాకు ఇవ్వలేదు. కానీ మనమంతా ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చుంటే పనులు అయిపోతాయి. మరి ఈ 4 నెలలు ఈ 10 నెలలు ఏ గుడి గురించి తోలుతున్నారు మన ప్రజాప్రతినిధులు తెలియట్లేదు మనకు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ క్రికెట్ ఆడారు మోదకొండం గుడిలో మన దుర్గారు ఆర్గనైజ్ చేసినట్టున్నాడు. పిచ్చులో ఆడితేనే క్రికెట్, పిచ్చు కాకుండా పిచ్చు బయట ఆడితే అది టైంపాస్ గేమ్ అయ్యేలాగా ఉంది. కాబట్టి 7 ఎమ్మెల్యేలకి ఈ ప్రజాప్రతినిధులు మేము హెచ్చరిక చేస్తున్నాం, మీ పోరాటం రోడ్డు మీద కాదు, మీరు చట్టసభలో మాట్లాడండి, చట్టసభలో పోట్లాడండి, ముఖ్యమంత్రి కూర్చోండి, లేదా మీకు చేత కదండి మీ పదవులను రాజీనామా చేసి జనాల్లోకి రండి. ఈ రోజు 100,000 మంది 1,000 మంది మెజారిటీతో ప్రజలు గెలిపిస్తే ఏసీ రూమ్ లో కూర్చుని ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు, రోడ్లో వచ్చి గిరిజనులు రోడ్డు మీద నిచ్చెనలో తిరుగుతున్నారు. తంటేడు పోలీసులు తంటారు, మనకు అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్ళవలసింది మేము గిరిజనులు దేనికి గెలిపించండి ప్రజాప్రతినిధులు? మన సమస్య మీద మాట్లాడతారు, మన కష్టాలు తీరుస్తారని గెలిపించాం మనం. వాళ్ళందరూ ఏసీ రూమ్ లో ఉన్నారు. ఒక్కొక్కరు చరిత్ర మీకు తెలుసు, గతంలో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఎలాగైతే భూస్థాపితం గిరిజనులు చేశారో రేపు రాబోయే కాలంలో కూడా అదే పరిస్థితి రాబోతుంది. ఇది గమనం పెట్టుకోవాలి, ఈ ఓట్ల కోసం సీట్ల కోసం కాదు. నీకు నిజంగా గిరిజనుల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు పుట్టినరోజు ప్రకటించిన కానుకలో గిరిజనుల వాటా ఎంత? ఫిబ్రవరి మన ఏప్రిల్ 20న చంద్రబాబు గారు పుట్టారు. ఆయన పుట్టినరోజును ప్రకటించిన కానుక గిరిజన నిరోజులు మెగా టీఎస్సీ, ఆదివాసీ మొత్తం రాష్ట్ర నిరోజులు మెగా టీఎస్సీ ప్రకటించడానికి. అందులో మా వాట ఎంత? మా వాట ఏంటి? నిన్ను అడిగామా? ఆ రోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మేము పోట్లాడాం. నువ్వేమన్నావు? నువ్వు నేను ఇస్తానన్నావు, నన్ను గెలిపించి నేను ఇస్తానన్నావు. నిన్ను గెలిపించారు, మొట్టమొదటి సంతకం పెడతానన్నావు. ఏది 10 నెలలైంది, ఈ రోజు తేల్చలేదు. ఈ రోజు తేల్చనంటే మా చుట్టుపక్కలందరినీ పోలీసులు పెట్టారు. ఇక్కడ ఎవరు దొంగలు లేరు నాకు తెలిసి. ఒక గంజాయి దొంగ గాని, ఒక మానభంగం చేసిన వ్యక్తి గాని, ఒక క్రిమినల్ కేసు ఉన్నాడు ఎవరు లేడు ఇక్కడ. కానీ మన చుట్టూ అంతా పోలీసులు ఉన్నారు. మనం దొంగల్లాగా ఉన్నాం. ఈ బందోబస్తు మన సింహాచలం దేవస్థానంలో ఎవరు ప్రజలు చచ్చిపోయారు కదా, అక్కడ బందోబస్తు ఇస్తుంటే కనీసం 4 ప్రాణాలు బతుకుండేది. మన దొంగలు ఎక్కడ పారిపోతామని. దేనికి పరిస్థితి? ఈ నిర్బంధం ఎందుకు? ఈ దౌర్జన్యం ఎందుకు? ఈ నిర్బంధం ఎందుకు? ఇది ఎవరి కోసం ఈ రకమైన దాడి చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సిన. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆలోచించాలి. ఈ రోజు బంద్ చేశాం, ఏదో అలసిపోయారు ముగించేస్తారనుకుంటున్నారు. పోరాటం లాగదు, బంధు లాగదు. చెప్పాం కదా మనం, చిరుతపులి 10 అడుగులు ముందుకేయాలంటే 2 అడుగులు వెనక్కేస్తుంది. మాకు బలం చాలకపోవచ్చు, మన శక్తి చాలకపోవచ్చు, కానీ ఏదో రోజు మా పంజా పడితే, మా తిరుగుబాటు ఉంటే మామూలు ఉండదు. మేమంతా అల్లుస్తున్నది వారసులం, కొమరంభీం వారసులం, వారసులం, మరి కామేలంటి వారసులం. బ్రిటిష్ వాళ్ళు తుపాకీ గుండి పెట్టినా దాన్ని ఎదురు నిలబడిన గిరిజనులు ప్రాణం అర్పించిన వాళ్ళు వారసులం మేము. కాబట్టి నువ్వు పోలీసులు పెడతాను, తుపాకులు పెడతాను, లాఠీ చార్జీ కేసులు అంటే మేము భయపడే ప్రసక్తి లేదు. రాత్రి ఒక ఆఫీసర్ ఫోన్ చేసి, జిల్లా ఆఫీసర్ ఫోన్ చేసి 30 యాక్ట్ ఉందండి, మీరు రోడ్లో రాకూడదు అంటున్నారు. 30 యాక్ట్ నువ్వు ఏ యాక్ట్ పెట్టుకో మాకు ఏం చేస్తున్నా పర్లేదని చెప్పాను. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, మనం ప్రభుత్వం ఈ సమస్యని సానుకూలంగా చూడడం మానేసి ఇది శాంతి భద్రత సమస్యగా చూస్తుంది. నేను చెప్తుంది ఏంటి, ఇది గిరిజనుల సమస్య, ఆదివాసుల సమస్య. మేము నీ చంద్రబాబు గారు డబ్బులు ఇవ్వలేదు, ఆయన ఆస్తి ఇవ్వలేదు, ఆ కొడుకు ఉన్న ముఖ్యమంత్రి పదవాళ్ళు లేదా మంత్రి పదవి మేము అడగట్లేదు. మాకు రాజ్యాంగం కల్పించిన మా హక్కులు ఇవ్వమంటున్నాం. మేము కొత్తది కూడా అడగట్లేదు, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవ్వమంటున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎందుకు చెప్తున్నాం? ఈ ప్రభుత్వాలే స్పష్టంగా చెప్పింది, గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమే అని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా నొక్కి చెప్పింది. మరి నొక్కి చెప్పినప్పుడు ఆ ప్రభుత్వ ప్రొసీజర్ పెండింగ్ లో ఉన్నప్పుడు నువ్వు మెగా టీఎస్ ఎలాగిస్తావు? నువ్వు లేదా నువ్వు ప్రభుత్వం ప్రకటించు, ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఇచ్చే అధికారం లేదని చెప్పి నువ్వు ప్రకటించు. సుప్రీంకోర్టు తీర్పు చెప్తే సుప్రీంకోర్టు తీర్పు అంతిమం అయిపోద్దా? సుప్రీంకోర్టు మన తీర్పు ఇచ్చింది, ఏమని ఇచ్చింది మీ అందరికీ తెలుసు. ఒక రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే రాష్ట్రపతి అడ్డుకోవాల్సిన అవసరం రాష్ట్రపతికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దానికి ఏం చెప్పారు? ఒక మంత్రి ఏం చెప్పాడు? కేంద్ర మంత్రి, సుప్రీంకోర్టు శాసించే అధికారం లేదు, సుప్రీంకోర్టును శాసించే అధికారం కూడా పార్లమెంట్ ఉందని చెప్తుంది. అంటే చట్టసభలు చేసే చట్టాలు
చట్టసభలు అంతిమమైనప్పుడు ఆదివాసులు కూడా చట్టం ప్రకారంగా మన రిజర్వేషన్ కి చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ పని చేయడం మానేసి ఈరోజు పోలీసులు పెడితే రిజర్వేషన్ వస్తుందా? మనం రోడ్లు వస్తే రిజర్వేషన్ వస్తుందా? ఆ పని చేయాలి, ప్రజాప్రతినిధులు చేయాలి, ప్రభుత్వం చేయాలి. దానికి ప్రభుత్వం కానీ మొండికేసిందనుకో ప్రజాప్రతినిధులు పోట్లాడుతూ ఉంటాం, ఇంకెళ్ళుంటాం మేము. ప్రజాప్రతినిధులు పోట్లాడుతూ ఉంటాం, ఇంకెళ్ళుంటాం మేము. వాళ్ళతో ముందుకు వెళ్తాం. ఎందుకంటే వాళ్ళ మాట వాళ్ళందరినీ మనం కలిసి ఎన్నుకుంటాం. వేరే వేరే పార్టీలు ఎన్నుకోవచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధి అంటే ఆదివాసీ ప్రజాప్రతినిధులుగా మనం చూస్తాం. వాళ్ళతో ఎన్నికలు మాట్లాడతాం, పోట్లాడతాం, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం ఆ రకమైన ఆలోచించాలి, ప్రజాప్రతినిధుల రకమైన కృషి చేయాలి. ఈ రకమైన కృషి ఇప్పుడు వరకు ప్రజాప్రతినిధులు ఎవరు చేయలేదు. ఈ 10 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఒక కృషి ప్రభుత్వం మీద మెడల్ అంచే విధంగా మనం ఈ రాష్ట్ర స్థాయిలో మాట్లాడుకున్నాం. కానీ వాస్తవం ఏంటి, మనం వచ్చి నిలబడితే వరద వచ్చినప్పుడు ఎలాగైతే కంపు కుళ్ళు మొత్తం కొట్టుకెళ్ళిపోతాం, మనమంతా నిలబడితే ఈ రాజకీయాలకు అతీతంగా పోరాటం జరిగితే ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా మొత్తం కూడా గోదావరిలో గంగానదిలో కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మన పోరాటాన్ని మనం ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు జరుగుతున్న బంద్లో కూడా గిరిజన సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తూ కాదు, ప్రత్యక్షంగా పాల్గొని కూడా మన ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఆ దిశగా భవిష్యత్తు కార్యాచరణలో కూడా మనం పాల్గొని అందరూ ఐక్యంగా పోట్లాడే విధంగా మనం కృషి అనేది చేద్దాం. కానీ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు, అధికార పార్టీలు మీరు మీ జెండాలు పక్కన పెట్టి పోరాటంలో రండి. ఎజెండా ఒకటే. ప్రయత్నం చేయకుండా ఈ రోజు కొంతమంది ప్రజాప్రతినిధులు వచ్చారు. మీరందరూ చూసే రాజకీయ పార్టీలు కొన్ని ప్రజాప్రతినిధులు ఏదో ఉదయం పూట రారు, ఉదయం పూట ఏదో ప్రజా సంఘాలు వచ్చి ఆకలితో నిలబడతారు రోడ్డు మీద వచ్చి ఎండల్లో. కొంతమంది ప్రజాప్రతినిధులు మధ్యన వచ్చేసి నీట్ గా పెళ్లి కొడుకులు వస్తున్నారు కనిపిస్తున్నారు, వెళ్ళిపోతారు, ఫోటోలు పోటీ వెళ్ళిపోతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజా సంఘాలు ఉన్నవాళ్ళు, ఉద్యోగ సంఘాలు ఉన్న వాళ్ళందరేమో ఇక్కడేమో కూలీల కన్నా ఘోరంగా ఆకలితో మలమలాడిపోతున్న పరిస్థితి. నీరు లేకుండా అలవాళ్ళు మలమలాడిపోతున్న పరిస్థితి. ప్రజాప్రతినిధులు నిజంగా గిరిజనుల పక్కన మాట్లాడి పోట్లాడే ఒక చిత్తశుద్ధి ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం పోట్లాడటంలో ఆ పోరాట స్ఫూర్తిని మీరు కల్పించండి, ఆ నమ్మకం విశ్వాసాన్ని మీరు కల్పించండి. మీ తరపు నుంచి అందరూ కూడా మద్దతు ఇచ్చి ఉద్యమంలో పాల్గొనడానికి గిరిజన సంఘాలు, మేధావులు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా మేము సన్నద్ధంగా ఉన్నాం. మీ చట్టసభల్లోనూ ప్రత్యక్ష పోరాటం, పరోక్ష పోరాటంలో కూడా మీరు అందరూ భాగస్వామై మన గిరిజన జాతి అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయవలసిందిగా అందరూ కోరుతూ రాబోయే కాలంలో జరుగుతున్న ఉద్యమంలో మనందరూ కూడా ఆ సమస్య పరిష్కరించే వరకు పోట్లాడతాం. మీరు ఒకటి గమనిలో పెట్టుకోండి. ఈ రోజు బంద్ ప్రకటించకపోవచ్చు, రేపు బంద్ చేస్తాం ప్రకటించకపోవచ్చు, ఎల్లుండి చేస్తాం ప్రకటించకపోవచ్చు, ఇంకో పోరాటం చేస్తాం ప్రకటించకపోవచ్చు. కానీ ప్రభుత్వం ఆలోచించాలి. ఏదో వీళ్ళు ఆట ఆడుతున్నారేమో అనుకుంటున్నారు, మీరు ఆటేమో ఆడదు. మేము ఒకసారి ఆలోచిస్తే దాని పరిస్థితి తీవ్ర పరిణామం ఎలా ఉంటుందో ప్రభుత్వానికి గతంలో అనేక సందర్భాలు తెలుసు. అవన్నీ పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు అన్ని తెలుసు. కాబట్టి ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరి ఎంతో ప్రభుత్వం స్పందించకపోతే ఇప్పుడు రోడ్లోనే మనం ఉన్నాం. రేపు ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఈ రోజు గిరిజనుల శాంతియుత పోరాటాన్ని ఏలన చేస్తూ నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉద్యమం ఏ స్థితిలో వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది అనేది ప్రభుత్వమే గమనించుకుని ఆ స్థితిలో సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారం అందరికీ.